నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాభారతంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చిన్న చిన్న కథల ద్వారా అనేక విశేషాలను తెలుపుతున్నారు. అందులో ధర్మరాజు అడిగిన ప్రశ్న వినండి. కచ్చిత్ పితామహాయనాసీత్ శ్రుతం వా దృష్టమేవ చ కచ్చిన్మర్త్యో మృతో రాజన్ పునరుజ్జీవితో భవేత్. అయ్యా తాతగారు, ఈ లోకంలో ఎవడైనా మరణించిన వాడు మళ్ళీ బ్రతికాడా? అది మీరు చూశారా లేదా విన్నారా? చెప్పండి అని అడిగారు. అంటే మానవ లోకంలో మరణించిన వాళ్ళు మళ్ళీ బ్రతకడం సామాన్యంగా ఎక్కడ జరగటం లేదు. కానీ అసలు ఎక్కడైనా సంభవమా, అసాధారణంగానైనా జరుగుతుందా? అది ప్రశ్న. దానికి భీష్మాచార్యులు సమాధానం చెప్తున్నారు. ఆయన బాగా దీర్ఘాయుష్మంతుడు కనుక ఒక తరమా రెండు తరమా ఇక్కడ శంతను మహారాజు యొక్క కుమారుడు. శంతను మహారాజు తర్వాతి తరం భీష్ముడైతే భీష్ముని యొక్క తర్వాతి తరం ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి యొక్క తర్వాత తరం దుర్యోధనుడు. అప్పటి వరకు ఆయన జీవించాడు. దుర్యోధనుడి యొక్క తర్వాత తరం అభిమన్యువు. అంతవరకు ఆయన జీవించాడు. కనుక సుదీర్ఘమైన జీవితం, ఊరికే జీవించడం మాత్రమే కాకుండా జీవితంలో చాలా కాలం అధ్యయనం చేశాడు. అధ్యయనం చేయడమే కాకుండా ఓ దేశాన్ని, ఈ భారతవర్షాన్ని మరి ఎట్టి చికాకులు లేకుండా పరిపాలన చేశాడు. తాను సింహాసనం అధిష్ఠించకపోయినా విచిత్రవీర్యుడికి ప్రతినిధిగా, తర్వాత ధృతరాష్ట్రుడికి ప్రతినిధిగా, దుర్యోధనుడు తనంతట తానుగా సింహాసనంపై కూర్చుని నేనే రాజును అని ప్రకటించుకునేంత వరకు కూడా ఆయన పరిపాలన సాఫీగా సాగడానికి పర్యవేక్షణ చేశాడు. కనుక ఆయన అనుభవం గొప్పది, ఆయన అధ్యయనం గొప్పది. అందుకే ఆయన సోదాహరణంగా జవాబు చెప్తున్నాడు. రాజా, ఈ విషయంలో పూర్వం జరిగిన ఒక ఇతిహాసం చెప్తాను విను. నైమిషారణ్యము అని అరణ్యం ఉన్నది. ఆ నైమిషారణ్యంలో జరిగిన గాథ ఇది. గృధ్ర జంబుక సంవాదము అని అంటారు. ఒక బ్రాహ్మణుడికి చాలా కాలానికి లేక ఓ కుమారుడు పుట్టాడు. అది కూడా అతడు ఎంతో శ్రమపడి కుమారుడు కలగాలి అని ఎంతో సాధన చేస్తే భగవద్ అనుగ్రహం వల్ల కలిగాడనమాట. చిన్న పిల్లవాడు, విశాలమైన కన్నులు. కానీ చిన్నతనంలోనే ఈ బాలగ్రహాలు అంటారు, పోతన, ఇలాంటి బాలగ్రహాల గురించి ఆయుర్వేదంలో రాస్తారు. ఆ వ్యాధులు కలిగేటప్పటికీ తట్టుకోవడం కష్టం అవుతుంది. దాంతో ఆ పిల్లవాడు మరణించాడు. మరణిస్తే అందరూ బాధపడ్డారు. బాధపడి యవ్వనమైనా రాలేదు, ఆ వంశంలో అతడే, ఇంక వేరే పిల్లవాడు లేడనమాట. అందరూ ఏడుస్తున్నారు. ఆ పిల్లవాడిని తీసుకుని శ్మశానానికి వెళ్ళారు. ఒడిలో కూర్చోబెట్టుకుని అందరూ గోలుని ఏడుస్తున్నారు. అందరూ దుఃఖంతో ఉన్నారు. శోచంతస్తస్య పూర్వోక్తాన్ భాషితాంశ్చ అసకృత్ పునః తం బాలం భూతలే క్షిప్య ప్రతిగంతుం నశక్రుయు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ చిన్న పిల్లవాడు పూర్వం మాట్లాడిన మాటలన్నీ కూడా తలుచుకుంటున్నారు. అతన్ని భూతలంపై ఉంచి వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ ఏడుపు ఒక గ్రద్ద విన్నది. విని అక్కడికి వచ్చింది. వీళ్ళు వెళ్ళిపోదలిచారు కదా, మీకు ఒక్కడే కుమారుడు, ఇతడిని వదిలి మీరు ఎలా వెళ్ళిపోతారు? చాలా కష్టం, కానీ తప్పదు, వెళ్ళిపోండి. ఈ శ్మశానంలో ఎక్కువ ఆలస్యం చేయకండి. ఇక్కడికి వేల మగవాళ్ళు వచ్చారు, వేల ఆడవాళ్ళు వచ్చారు. కాలం పట్టుకుపోయిందంతే. వాళ్ళని ఇక్కడ వదిలేయడం, బంధువులు వెళ్ళిపోతుండడం, ఇలా జరుగుతుంది. ఈ జగత్తంతా ఇంతే. సమస్తమైన జగత్తు సుఖం దుఃఖం వీటితో నిండిపోయినది. కలుస్తుంటారు, విడిపోతుంటారు. ఓసారి కలయిక, మరోసారి వియోగం. ఒకదాని తర్వాత ఒకటి ఇలా వస్తూనే ఉంటాయి. గృహీత్వా ఏ చ గచ్చంతి ఏ నయాంతి చ తాన్ మృతాన్ తేప్యాయుష ప్రమాణేన స్వేన గచ్చంతి జంతవః. అయితే ఎవరైనా సరే
తీసుకుపోయిన వాళ్ళు ఉంటారు, ఆ మరణించిన వారు వెంటబడి వెళ్ళని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కూడా తమ ఆయుర్దాయాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఈ శవాలని తీసుకువచ్చేవాళ్ళు కానీ, అమ్మో మేము అక్కడికి రాము ఇంట్లోనే ఉంటామనేవాళ్ళు కానీ స్థిరంగా ఏం నిలబడరు. కాలప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. ఆయువు అయిపోతే చాలు. కనుక ఈ శ్మశానంలో ఎంతసేపు ఉంటారు. ఇక్కడ గ్రద్దలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, ఇవన్నీ కూడా రకరకాలైన ఎముకలు, పుర్రెలు, చాలా భయంకరంగా ఉంటుంది. సకల ప్రాణులకు శ్మశానం అంటే భయమేనండి. చూసేటప్పటికి లోపల నుంచి ఏదో విపరీతమైనటువంటి వేదన వచ్చేస్తుంది. నపునర్జీవిత కశ్చిత్ కాలధర్మముపాగత ప్రియో వా యది వా ద్వేష్య ప్రాణినాంగతిరీదృశి. ఇది ఒక కాలధర్మం అంతే, పోవడం అనేది. ఈ పోయినవాడెవడు మళ్ళీ తిరిగి వచ్చినవాడు లేడు. వాడు ఇష్టమైన వాడైనా శత్రువైనా సరే. అసలు ఈ ఇది సకల ప్రాణులకు గతి ఇటువంటిదే. అందరూ చివరికి పోవాల్సిన వాళ్ళే, అందరూ మరణించి తీరాలి. పుట్టారు అంటే ఈ మానవ లోకంలో మరణం ఉంది అని అర్థం. మనుషునికి మర్త్యుడు అని పేరు. మర్త్యుడు అంటే మరణశీలం కలవాడు అని అర్థం. ఇది యమధర్మరాజు ఏర్పరిచిన మార్గం. మరణించిన వాళ్ళు మళ్ళీ ఎవరు బ్రతికిస్తారు చెప్పండి. కర్మ అంత విరతే లోకే అస్తంగచ్చతి భాస్కరే గమ్యతాం స్వమధిష్టానం స్వతస్నేహం విసృజ్యవై. సాయంకాలం అయ్యేటప్పటికి జనమంతా తమ తమ పనులన్నీ మానుకుని ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. సూర్యుడు అస్తమిస్తాడు. కనుక ఈ శ్మశానంలో ఈ సమయంలో ఉండడం శ్రేష్టం కాదు. ఆ పిల్లవాడిపై మమతను వదిలేయండి, వెళ్ళి మీ ఇళ్ళకు వెళ్ళిపోండి. ఇలాగా గ్రద్ద మాట్లాడుతోంది. ఈ బంధువులందరూ కూడా ఒక్కసారి గొల్లుమన్నారు. ఏమంటే పిల్లవాడిని విడిచి వెళ్ళిపోవాలి కదా. ఆ తర్వాత ఆ పిల్లవాడి యొక్క శవాన్ని భూమిపై పెట్టి వాళ్ళు బయలుదేరారు. ఏమండి, వినిశ్చిత్యాత తదా విక్రోశంతస్తతస్తత మృతమిత్యేవ గచ్చంతో నిరాశాస్తస్య దర్శనే. ఇప్పుడు ఈ పోయినవాడు నిజంగా పోయాడో లేదో తెలీదు అని సందేహం చేత పోయిన తర్వాత కొంతసేపు అక్కడే ఉండిపోతారు. పోయి చాలాసేపు అయింది, ఇక లాభం లేదు, ఇక అతడు బ్రతకడు అని చెప్పని గుండెలో కుమిలిపోతూ మళ్ళీ ఇక అతన్ని మళ్ళీ చూడగలము అనే ఆశ లేకుండా వాళ్ళు వెళ్ళిపోవాలి అని నిర్ణయం చేసుకున్నారు. విచిత్రం. నిశ్చిత అర్ధాశ్చతే సర్వే సంత్యజంత స్వమాత్మజం. వాళ్ళందరికీ నిర్ణయం అయిపోయింది. ఆ పిల్లవాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారంటే అతనికి బ్రతకడు అని నిరాశ కలిగిపోయిందనమాట. ఏమంటే ఇంటి దారికి బయలుదేరుతున్నారు. ఈ లోపల అక్కడ నల్లటి ఆకారం కలిగిన నక్క వచ్చింది. ఆ వెళ్ళిపోయే వాళ్ళని చూసింది. ఆహా, ఈ మనుషులు ఎంత దయలేని వాళ్ళు, వెళ్ళిపోతున్నారు. ఆదిత్యుడు ఇంకా అస్తమించలేదు, వీళ్ళు మూఢులు. ఆ పిల్లవాడి మీద స్నేహం పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడే ఎందుకు అలా భయపడిపోతారు? ఇప్పుడు ఈ ముహూర్తం బహురూప ముహూర్తం అంటారు. ఏమో అదృష్టవశాత్తు మళ్ళీ బతుకుతాడేమో, లేస్తాడేమో, ఇలా వదిలి వెళ్ళిపోవడం ఏంటండి? మీరు పుత్రస్నేహం లేకుండా పిల్లవాడిని నేలపై పడవేసి వెళ్ళిపోతున్నారు, శ్మశానంలో వదిలి వెళ్ళిపోతున్నారు. ఏముంది, ఎంత దయారాహిత్యం. బతికితే వాడి బతికి ఏమవుతుంది చెప్పండి? వెళ్ళకండి అలాగే. నవోస్తస్మిన్ సుతే స్నేహో బారే మధుర భాషిని. చిన్నపిల్లవాడు ఎంత బాగా మాట్లాడతాడండి, తీగా ఉంటాయి ఆ మాటలు వింటుంటేనే చాలు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ఆ పిల్లవాడి యొక్క మాటలపైన అతనిపైన మక్కువ లేదా? వాడు మాట్లాడేటప్పటికి వీళ్ళందరూ నవ్వుతూ ఆనందంగా ప్రసన్నంగా అయిపోయేవారు కదా. చూడండి, అసలు ఈ మనుషులకి ప్రేమ తక్కువ అనుకుంటాను. పశువులు పక్షులు ఉంటాయి, వాటికి సంతానం ఎంత ప్రేమో. మానవులైతే కొందరు కాకపోతే కొందరైనా వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఈ పిల్లలు పెద్దవాళ్ళు ఆ ముసలివాళ్ళని చూసే అవకాశం ఉంది. ఇక పక్షులకి పశువులకి అటువంటి పరిస్థితి లేదు కదా. వాటి వలన తమకు ఏ లాభం లేకపోయినా ఆ పిల్లల్ని పోషిస్తాయి. చూసారా, పశువులంతే, పక్షులంతే, కీటాలంతే, అన్నిటికీ కూడా తమ యొక్క సంతానంపై ఎంత ప్రేమో. ఇప్పుడు ఈ తపస్సు చేసుకునేవాళ్ళు ఎక్కడో పరలోకంలో ఫలాన్ని అనుభవించడం కోసం యజ్ఞాలు మొదలైనవి చేస్తుంటారు. అంటే ప్రస్తుతం ఏ ఫలం కోరకుండా చేస్తారన్నమాట. అలాగా ఈ పశుపక్ష్యాదులన్నీ కూడా
సంతానాన్ని నుండి ప్రస్తుతం ఏ ఫలం అపేక్షించకుండానే వాటికి పరిచర్యలు చేస్తుంటాయి. మనుషులకు అటువంటి భావన లేకపోవడం ఏంటి? అసలు ఆ పిల్లల్ని చూస్తేనే ఒక ఆనందం, ఇహలోకంలో పరలోకంలో కూడాను. అటువంటి స్థితిలో మరి నగుణో దృశ్యతే కశ్చిత్ ప్రజా సంధారయంతి చ. ఆ మిగిలిన జాతుల ప్రాణులు ఏ లాభాన్ని పొందుతున్నాయి సంతానం వలన? పిల్లల్ని పోషిస్తున్నాయి అంతే ప్రేమగా. వాటిని చూడకపోతే, పిల్లల్ని చూడకపోతే ఎంత బాధో, శోకం వచ్చేస్తుంది వాటికి. నచ పుష్టంతి సమృద్ధా తే మాతాపితరో క్వచిత్. ఏమైనా ఆ పక్షి పిల్లలు, పశువుల పిల్లలు, ముసలివాళ్ళు అయినటువంటి తమ తల్లిదండ్రులను పోషిస్తాయా? ఏం పోషించవు కదా. కానీ వాటిని, ఆ సంతానాన్ని చూడకపోతే వాడికి దుఃఖం వచ్చేస్తుంది. మనుషులకి స్నేహం లేదు, వాటికి శోకం లేదు. కులకరుడైనటువంటి పుత్రుని వదిలిపెట్టి ఎక్కడికెడతారు మీరు? ఎందుకలా తొందరపడిపోతారు? ఎడవండి, మనసులో ఉండేటువంటి దుఃఖమంతా తొలగే వరకు ఎడండి. చిరకాలం స్నేహంగా చూడండి. ఇవి ఇష్టమైన వస్తువులు, వీటిని వదిలేస్తే మళ్ళీ ఇది లభించవు. ఒక్కసారిగా వదలగలుగుతారా? క్షీణస్య అర్థాభియుక్తస్య శ్మశానాభిముఖస్య చ బాంధవా యత్ర తిష్టంతి తత్ర అన్యో నాతి తిష్టతి. ఒకడు చిక్కి శల్యమైపోతాడు, అయినా సరే వాడు డబ్బు ఉంటే చాలు. ఏమండి, బంధువులందరూ వెంటే ఉంటారు. వాడికి డబ్బు ఉంది కనుక వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే లోకం తీరేలా ఉంటుంది. ఏమండి, అయితే బంధువుల దగ్గర ఉంటారు కానీ బయట వాళ్ళు నిలవరు. అంటే బయట వాళ్ళకి ఏం వరకు కదా, బంధువులకి ఏదో వస్తుంది కానీ వాళ్ళు నిలబడతారు. నిజానికి అందరికీ ప్రాణాలు ఇష్టమండి, అందరూ స్నేహభావంతోనే ఉంటారు. పశుపక్ష్యాదులు కూడా స్నేహంతో ఉంటాయి. ఇది స్నేహం యొక్క లక్షణం, ప్రేమభావం. స్నేహం